అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకాందన్ మీడియా. నేను మీ నరేందర్. గత 2 రోజులుగా ఒక వాడివేడిగా జరుగుతున్నటువంటి ఒక న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నువ్వా నేను అన్నట్టుగా జరుగుతూ ఉన్నది. అక్కడ కొండా సురేఖ మంత్రి పర్మిషన్ లేకుండా కడియం శ్రీహరి గారు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు, తన క్యాంప్ ఆఫీస్లో మీటింగ్లు పెడుతున్నట్టుగా ఆమె పేర్కొన్నది. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. పరస్పర విమర్శలతో సిచ్యుయేషన్ మరింత పీక్స్ కు చేరుకుంటోంది. తాజాగా కడియం శ్రీహరికి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదటి నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇలాగే ఉంటుందని, గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఇవ్వలేకపోతున్నట్లయితే పదవికి రాజీనామా చేసి నోరు మూసుకొని ఇంట్లోనైనా కూర్చోవాలంటూ, లేదంటే దమ్ముంటే మళ్ళీ గెలిచి మంత్రి పదవి తెచ్చుకోవాలని అన్నారు. అయితే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు. కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోడు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే. మరి మంత్రి అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్నటువంటి, దేవాదాయ శాఖ మంత్రి పదవి తీసుకున్నటువంటి కొండా సురేఖ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు, స్థానిక మంత్రిగా. అక్కడ ఆమె క్యాంప్ ఆఫీస్లో ఆమె పర్మిషన్ లేకుండానే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చూస్తున్నాం. అంతే తప్ప నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే, జిల్లాను డిస్టర్బ్ చేయాలనుకున్న ఊరుకోనని హెచ్చరించారు. తన శాఖకు సంబంధించిన దేవాదాయ అంశాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్ష నిర్వహించడంపై ఇవాళ కొండా సురేఖ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసిరంట కొండా సురేఖ గారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన మంత్రి శ్రీహరి 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్ల మంత్రి పదవి అనుభవం కలిగిన కడియం శ్రీహరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలిస్తే తను చేసిన తప్పని ఒప్పుకోవాల్సిందని, పోయి తనపై ఎదురుదాడికి దిగడం కరెక్టే కాదన్నారు. కడియంతో తాను పేడో తేల్చుకుంటానని అన్నారు. అయితే ఇక్కడ వాడివేడిగా జరుగుతున్నటువంటి న్యూస్ చూస్తా ఉన్నాం. గత 2-3 రోజులుగా ఆమెకు తెలియకుండా ఈయన వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఇట్లా చేస్తూ ఉన్నారంట. మరి ఆమె దానిపై బగ్గుమంటుంది. ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుకుంటా తాడో పేడో తేల్చుకుంటామనే ఒక విధ ఘాటు విమర్శ కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ బిడ్డను కాంగ్రెస్ ఎంపీ చేశారు. శ్రీహరి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ బిడ్డను మాత్రం కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిపించుకున్నారని, నిజంగా ఆయనకు విలువలు ఉంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. గతంలో నేను పార్టీ మారినప్పుడు నా భర్త కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇవ్వకూడదనే ప్రభుత్వం పార్టీపై మచ్చ కూడా రాకూడదని తాను రియాక్ట్ అయ్యానన్నారు. తన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ఈ నెల 14 రాష్ట్రానికి రాబోతున్నారని, అప్పుడు మాట్లాడదామని చెప్పనున్నారు. అలాంటివి పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తాయని, అందువల్లే ఆదిలోనే అడ్డుకునేందుకు తాను మాట్లాడుతున్నాను అన్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు పార్టీకి దెబ్బతీస్తాయి, అందుకే స్టార్టింగ్లోనే నేను దీన్ని అరికడుతున్నా అని ఆమె చెప్పుకా వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, అంటే ఎక్కడైనా ఒక 2 లీడర్లు ఉంటే ఇట్లనే జరుగుతాయి. ఏదైనా ఒక మంచి పెద్ద లీడర్లు ఉంటాయి, మంత్రికి వాళ్ళు ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని పాటించాలి అనే ఒక ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మనకాందన్ మీడియా.